హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు. ఒకటి, సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా. అవేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని. వాటి సంగతి మీరు చూసుకోండి, ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గన్ని లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి. రెండేనా? అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు, కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన. పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము. ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళల్లో ఎవరి ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. అరే నోరా మోరే అది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన? మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసం అట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు! అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన నేను. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు? ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా బుద్ధినోడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇవాళ ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారి లేస్తే పనికిమాలిన మాటలు, అది నోరు ఇప్పితే పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇవాళను కూడా కూర్చున్నావు అంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆరే లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? ఇలా పనిచేసిపోయినట్టే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడుండే. హరీష్ అన్న మంత్రి అయిన రోజు డ్యాన్సులు కూడా చేసిండు ఇక్కడనే. ఇలా ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే, అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా, కానీ ఎప్పుడు కిసంటి పనులు చేయలేదు కదా, గింత లేఖిగా మాట్లాడలే కదా, గింత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. మన నర్సింగ్ అని మన పిల్లగాడు ఏడునవు అగో నర్సింగ్ ఒక్క పోస్టు పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టింది. అంటే గింత అరాచకమా? ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే కేసులు పెట్టుడు, రోకల్ బండలు ఎక్కించుడు, ఇష్టం ఉన్నట్టు కొట్టుడు, ఇష్టం ఉన్నట్టు గుద్దుడు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఒక ముఖ్యమంత్రిని పొగడాలి తప్ప ఇంకేం చేయొద్దు. ఇదేనా పద్ధతి? పొగుడతారు ముఖ్యమంత్రిని. ఎప్పుడు పొగుడతారు? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే, నువ్వు తెలంగాణ మీద
కక్ష చూపెట్టకుండా తెలంగాణను ప్రతిరోజు అవమానించకుండా కేసీఆర్ గారి కంటే తెలంగాణకు నువ్వు ఎక్కువ చేస్తే తప్పకుండా నీకు కూడా 4 మంచి మాటలు చెప్తారు, లేకపోతే బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ సమాజంలోనే తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉంటుంది. ఇలా 3.5 సంవత్సరాలు ముంగట పెట్టుకొని అధికార పార్టీని చీగొట్టి మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీలకు రావడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే తమ్ముడు జీవన్ని కానీ, అదేవిధంగా నరేందర్ గారిని కానీ, రంగారావు గారిని కానీ, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా మీకు స్వాగతం చెప్తూ, మరి మీకు అండగా ఇటు పద్మ గారు, అటు సుభాష్ రెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అందరికీ మించి హరీష్ రావు గారు మీకు అండగా ఎప్పటికీ ఉంటారు. కాబట్టి నాకైతే ఏ అనుమానం లేదు, పూర్వ మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు 3 జిల్లా పరిషత్తులు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది, కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా మనందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి మీకు మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ పేరు పేరున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భవన్కి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ.